Hi my viewers, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ ఫన్ క్లాసెస్ పై నదీం సార్. సో ఇప్పుడు మనం క్లాక్ అనేది నేర్చుకున్నాం, గడియారాలు నేర్చుకుంటున్నాం. గడియారాల్లో మనకు నిన్న బేసిక్స్ అయిపోయింది, ఒక ప్రాబ్లం చెప్పేసాను. ఇప్పుడు ఇంకా రెండు టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ కూడా చెప్పేస్తే మనకు ఈ రిలేటెడ్గా ఇప్పుడు చదివిన మనం క్యాలెండర్ నుంచి కానీ మళ్ళీ మనం క్లాక్స్ నుంచి కానీ మళ్ళీ ఒక వీడియో చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ప్రీవియస్ ఇయర్లో అంటే ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్లలో మనకు ఆ క్వశ్చన్స్ ఏమన్నా వస్తే ఆ క్వశ్చన్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? చలో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ది క్లాస్. రైట్, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే క్లాక్స్ అంటే గడియారాలు. క్లాక్స్లో మనం ఫస్ట్ చూసుకునేది ఏంటంటే క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే 3 గంటల నుండి 4 గంటల మధ్యలో 2 ముళ్ళులు అంటే 2 ముళ్ళులు కలిసే సమయం ఎంత? 2 ముళ్ళులు కలుసుకునే సమయం ఎంత? ఓకేనా? సమయం ఎంత? రైట్, సమయం ఎంత అని చూసుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ప్రతి గంటకి గంటల ముళ్ళు అనేది ప్రతి గంటకి గంటల ముళ్ళు 55 నిమిషాలను పొందుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది ఇంగ్లీష్ అయితే ఏమంటారు అంటే మినిట్స్ హ్యాండ్ గెయిన్స్ 55 minutes ఆన్ అవర్ హ్యాండ్ ఎవ్రీ అవర్. ఓకేనా? అంటే నిమిషాల ముళ్ళు అనేది 55 నిమిషాలు పొందడానికి ప్రతి గంట అనేది గంటల ముళ్ళు 55 నిమిషాలు పొందుతుందని ఇంగ్లీష్ కూడా చెప్పేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 55 minutes అని రాసుకుందాం. ఓకేనా? 55 minutes అని రాసుకుంటాం. రైట్, నెక్స్ట్ దీన్ని కూడా ఇంకా ఎట్లా రాసుకోవచ్చు అంటే 60 minutes ఈజ్ ఈక్వల్స్ టు 55 minutes కూడా రాసుకోవచ్చు. ఇది ఈ రెండు ఫార్ములాస్ అనేవి మనకు మైండ్లో ఉండాలి ఈ ప్రాబ్లం చేసేటప్పుడు, ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ముళ్ళు కలుసుకునే సమయం ఎంత అని అడిగినవాడు. ముళ్ళు కలుసుకునే సమయం కావాలంటే ఫస్ట్ మనకు అక్కడ 3 నుంచి 4 గంటలు అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఓకేనా, 12, 3, 6, 9. చూడండి, ఇది మనకు అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. ఇప్పుడు మనకు ఏం కావాలి? ఇది రెండు కలవాలంటే ఈ నిమిషాల ముళ్ళు అనేది ఈ 1, 2 అంటే మనకు ఇక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసిన తర్వాత ఎన్ని మినిట్స్ మనకు గెయిన్ అవుతాయి అంటే 15 minutes గెయిన్ అవుతాయి. ఓకేనా? మనకు 15 minutes గెయిన్ అవుతాయి. అప్పుడు రెండు కూడా మనకు అటాచ్ అవుతాయి. ఓకేనా? రెండు కూడా అటాచ్ అవుతాయి. మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయిన టైం మనకు కావాలి. ఓకేనా? టైం మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఈ మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని నిమిషాలు పొందింది ఇక్కడ చూడండి. నిమిషాల ముళ్ళు 15 నిమిషాలను పొందింది. ఎన్ని నిమిషాలు పొందిందంటే 10 నిమిషాలు పొందింది. ఓకేనా? 15 నిమిషాలు పొందింది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే, కానీ ఎంత సమయం పట్టిందని లేదు, కానీ 15 నిమిషాలు పొందిందని చెప్తున్నాం, కానీ ఎగ్జాక్ట్గా సమయం చెప్పట్లేదు. కాబట్టి 15 నిమిషాలు ఎంత సమయం అనేది లేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫార్ములా ఒకటి ఇచ్చినాం కాబట్టి ఈ ఫార్ములా బేస్డ్గా చూసుకుంటే మనకు ఒక గంట అనేది 55 నిమిషాలు అవుతుంది. కానీ ఎక్స్ అనేది ఎన్ని గంటలు తెలియదు కాబట్టి ఇదన్నీ మనం ఏం రాసుకుంటాం 55 minutes
ఎన్ని 1 అవర్ అంటే 60 మినిట్స్గా రాసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే చూసుకోండి, 55x is equals to 55x is equals to 15 into 60. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ చూసుకుందాం. 11 5ల 5 11ల ఇక్కడ 60 కదా, సారీ 16 కాదు, 60 60. ఓకేనా. 12 5ల 5 12ల. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే క్యాన్సిల్ అవ్వడం లేదు. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 11x ఈజ్ ఈక్వల్స్ టు 15 into 12. ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి దీన్ని ఈజీగా చేయడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 15 ఉంది కదా, 10 + 2 ఇట్లా చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. 150 + 30 మొత్తం మనకు 180 అనేది వస్తుంది. ఓకేనా, మనకు ఈజీగా చేయడానికి. ఓకేనా. రైట్. నెక్స్ట్ మనం అయిపోయింది 180 అన్నాం. ఓకేనా. 11x ఈజ్ ఈక్వల్స్ టు 180. సో x ఈజ్ ఈక్వల్స్ టు 180/11. మనకు ఇంత సమయం పడుతుంది అన్నమాట. ఓకేనా. 180/11 టైం అనేది మనకు ఇంత టైం పడుతుంది ఎగ్జాక్ట్గా. దీన్ని ఇంకేమైనా క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, ఇద్దరిని ఇవ్వవచ్చు ఆప్షన్లో, 180/11 ఉండవచ్చు. లేదంటే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఏంటంటే 11 ఎక్కంల అంటే 7 మిగిలింది, అంటే 0 అంటే మనకు 6ల 66 అంటే 4 మిగిలింది రిమైండర్. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా ఏమి రాస్తాడంటే 16 4/11 అని కూడా రాస్తాడు. ఇంత టైం పట్టిందని కూడా రాస్తాడు. ఆప్షన్లో 2 ఉండవచ్చు. ఒకవేళ 180/11 11 ఉంటే ఓకే. లేదంటే దాన్ని ఇంకా మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. 11 తోటి 180 డివైడ్ చేస్తే, సారీ ఇక్కడ 180 కాబట్టి ఇక్కడ 0 డైరెక్ట్గా 0 వస్తుంది. ఓకేనా. 16లో 14/11 మనకు ఇంత టైం పడుతుంది, ఇంత సమయం పడుతుంది. ఓకేనా. బట్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే 5 గంటల నుండి 6 గంటల మధ్య సమయంలో 2 ముళ్ళులు చేసే లంబ కోణాలు లంబ కోణానికి సమయం ఎంత? కోణానికి పట్టు సమయం ఎంత? ఓకేనా. ఇది క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంది సార్. ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్ ప్రకారమే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఏమన్నాడు వాడు, లంబకోణానికి కావాల్సిన మనకు ఎంత టైం పడుతుంది అని చెప్పేశాడు. కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా చూసుకోవాల్సింది ఈ మన క్లాక్స్. కాబట్టి కంపల్సరీగా క్లాక్ డ్రా చేయాల్సిందే. ఓకేనా. కంపల్సరీగా క్లాక్ డ్రా చేయాల్సిందే, లేదంటే మనకు కన్ఫ్యూజన్, మనం చేయలేము. ఎందుకంటే గడియారాలు కాబట్టి కంపల్సరీగా క్లాక్ ఉండాలి. ఇప్పుడు మనకు ఇక్కడ 12 3 6 9. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వాడు ఏమన్నాడు, 5 o'clock అన్నాడు. ఇది 4 ఇది 5. ఇప్పుడు ఏమన్నాడు వాడు, లంబకోణం కావాలి అన్నాడు. లంబకోణం కావాలి. ఇక్కడ చూడండి 1 2 7 8 10 11. ఓకేనా. అయితే ఇప్పుడు 5 గంటలు కాబట్టి ఇక్కడ 5 గంటలు, ఇక్కడ నుంచి వాడు 5 గంటలు కాబట్టి ఇక్కడ తీసుకుందాం. ఓకే. అయితే లంబకోణ త్రిభుజం ఏర్పడాలంటే అది ఇక్కడ దాకా ప్రయాణించాలి. ఫస్ట్ లంబకోణం ఏర్పడాలంటే
ఇక్కడ 10 నిమిషాలు పడుతుంది అన్నమాట. 10 మినిట్స్లో ఇంకొక లంబకోణం ఏర్పడుతుంది. ఓకేనా, 90 డిగ్రీల కోణం ఏర్పడితే అది లంబకోణం అంటాం కాబట్టి అదొకటి. నెక్స్ట్ మళ్ళీ మనకు మళ్ళీ ఒక లంబకోణం ఏర్పడాలంటే మళ్ళీ ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ట్రావెలింగ్ చేస్తే మనకు ఎంత ఏర్పడుతుంది అంటే 2 లంబకోణాలు, అంటే 2 టైమ్స్లో మనకు 2 రెక్టాంగులర్ ట్రయాంగిల్ ఏర్పడతాయి మనకు. ఓకేనా, అంటే లంబకోణాలు ఏర్పడతాయి. ఇక్కడ వచ్చే సమయం ఎంత అంటే 25 మినిట్స్, అంతేనా. లంబకోణం 10 నిమిషాల్లో పొందుతుంది. మళ్ళీ ఇది మనకు ఇది కాదు కాబట్టి ఇది కరెక్ట్. 10 నిమిషాలు పొందుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇది 40 నిమిషాలు అవుతుంది. ఓకేనా, 40 నిమిషాలు. అయితే ఇప్పుడు మనకు 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్ 10 నిమిషాల్లో పొందే మనకు కోణం కావాలి కాబట్టి 10 మినిట్స్కి పొందే మనకు కోణం కావాలి కాబట్టి మనం తీసుకుంటాం 60 మినిట్స్. ఇప్పుడు మనకు ఇక్కడ టైం ఇచ్చిండు, ఇక్కడ దీంట్లో టైం ఇవ్వలేదు కానీ మనకి ఇక్కడ టైం ఇచ్చిండు. ఎంత 2 టైమ్స్ ఏర్పడ్డాయి, ఒకటి 10 మినిట్స్, ఒకటి 40 మినిట్స్. ఇప్పుడు మనకు ఇందాక 15 మినిట్స్కి చేసినాం, సేమ్ అదే విధంగా ఇప్పుడు 10 మినిట్స్కి చేసుకుంటే ఫస్ట్ లంబకోణం ఏర్పడింది చూసుకుంటే 60/55. ఓకే, 55 ఇంటూ 10 మినిట్స్ చూసుకుంటే ఇప్పుడు చూడండి 11/12 ఇప్పుడు 120/11 అనేది 10 నిమిషాలకు పొందిన సమయం అన్నమాట. ఓకే, ఫస్ట్ లంబకోణం ఏర్పడడానికి సమయం. ఓకేనా, సమయం పట్టింది, ఇంత సమయం పట్టింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ట్రావెలింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని నిమిషాలు పట్టిందంటే 10, 15, 25 నిమిషాలు పట్టింది. అవునా, 25 నిమిషాలు పట్టింది. 25 నిమిషాలు పట్టింది. ఓకేనా, ఇప్పుడు 25 నిమిషాలు పట్టిందంటే చూడండి ఇక్కడ మనకు చూసుకుంటే 25 నిమిషాల వరకు పట్టింది. ఇంతకుముందేమో మనకు 10 నిమిషాలు పట్టింది. అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6. రైట్. ఇప్పుడు ఈ 15 నిమిషాలు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1, 2, 3 ఈ 15 నిమిషాలు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం 40 అవుతుంది. అంటే 40 నిమిషాలు మనకు ఇక్కడ పొందినట్టు వీడు. సో 40 నిమిషాలు ట్రావెలింగ్ చేసింది కాబట్టి 40 నిమిషాలను తీసుకుంటే, ఓకే, 40 నిమిషాలను తీసుకుంటే ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ ఫార్ములా 60/55 ఇంటూ 40. ఓకే, 40. ఇప్పుడు మనకు ఏమవుతుందంటే చూడండి 11 12 ఇంకేమైనా పోతుందా? లేదు, పోదు. 12 పోదు. రైట్. ఇప్పుడు 12 ఇంటూ 40/11. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి 448 480/11 మనకు సెకండ్. అంటే ఇది ఫస్ట్ లంబకోణం ఏర్పడింది, మొదటి లంబకోణం ఏర్పడిన సమయం, మొదటి కోణం ఏర్పడటకు సమయం. ఓకేనా, మొదటి కోణం ఏర్పడటకు సమయం. మళ్ళీ ఇది ఇక్కడ రెండవ లంబకోణం ఏర్పడటకు సమయం. ఓకేనా, ఫస్ట్ ఇది సెకండ్. ఓకేనా, రైట్. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇది కాకుండా ఇంకో ఫార్ములా ఉంటుంది. మనకు ఫార్ములా ఏంటంటే యాంగిల్ A = 30H ఇంటూ 5.5M. ఈ ఫార్ములా కూడా మనకు దీంట్లో ఈజీ అవుతుంది. ఇది మెథడ్, ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మనకు యాంగిల్ అంటే వీడు లంబకోణం అన్నాడు కాబట్టి 90. ఓకేనా, ఇక్కడ చూసుకోండి ఏ అంటే యాంగిల్ అంటే కోణం. నెక్స్ట్ ఇక్కడ హెచ్ అంటే గంటలు, అవర్స్, గంటలు. ఓకేనా, నెక్స్ట్ ఎం అంటే మినిట్స్, మనకు ఇచ్చిన మినిట్స్. ఓకేనా, మినిట్స్. ఇప్పుడు చూడండి
మనకు ఈ ఎం మనకు తెలియదు, సారీ ఎం అంటే మినిట్స్ కానీ ఇది మనకు తెలియదు, కానీ ఈ రెండు మనకి ఇచ్చిండు. ఒకటి 90 degrees ఇచ్చిండు = 30. అంటే ఇప్పుడు హెచ్ అంటే మొదటి గంటలు తీసుకోవాలి, అంటే 5 × 5 × 5.5 m ఉంటే తీసుకుంటే ఇప్పుడు చూడండి 90 degrees అలాగే ఉంటుంది. ఓకేనా, 3 × 5 = 15, 150 ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఓకేనా, -5.5 m. 5.5 m అంటే ఇప్పుడు చూడండి 150 నుంచి 90 తీసేస్తే మనకు ఈ 5.5 మైనస్ ఇది వస్తే ప్లస్ అవుతుంది. 5.5 m = 90. 150 మైనస్ 90 అంటే 60. మనకు చూడండి మళ్ళీ 5.5 m = 150 మైనస్ 90 అంటే మనకు 60. ఓకే, 60. ఇప్పుడు ఈ 60 నుంచి మనం తీసుకుంటే చూడండి ఏమవుతుందో. రైట్, m కావాలి కాబట్టి మనకు ఈ 60 × 55/10. ఈ 10 అనేది మళ్ళీ పైకే వస్తుంది కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే 60 × 10/55 రాసుకుంటే మనకు 600/55 అవుతుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా 600 × 55 అంటే మన క్యాన్సిలేషన్ చూసుకుంటే 11 12 అంటే 120. ఇక్కడ 120/11 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇందాక మనం ఫస్ట్ లంబకోణం ఏర్పడినప్పుడు ఇంత సమయం పట్టింది, మళ్ళీ మనం ఫార్ములా ప్రకారం చూసినా కూడా ఇంతే సమయం పట్టింది. అర్థమైందా? ఇప్పుడు A = 30H - 5.5 m అనేది ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మనకు ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ అంటే మొదటి గంట అన్నమాట, ఫస్ట్ అవన్నీ తీసుకోవాలా. నెక్స్ట్ యాంగిల్ అంటే వాడు ఇస్తాడు, లంబకోణమా లేకుంటే సరళ రేఖ అంటే 180 degrees. సరళ రేఖ అంటే 180 degrees అనమాట. ఈ సరళ రేఖ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మళ్ళీ మీకు నెక్స్ట్ ఇప్పుడన్నా మళ్ళీ వీళ్ళు దొరికితే నేను చెప్పాను కదా ఇందాక, కంపల్సరీగా దీని మీద క్వశ్చన్ చేస్తాను. రైట్, ఇది మనకు ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. ఇది బేసిక్స్ మాత్రమే. ఇది ఇప్పటితో మనకు క్లాక్స్ అనే టాపిక్ అనేది క్లోజ్ అవుతుంది. దీంతో పాటు నేను క్యాలెండర్స్ కూడా కొన్ని మన ఛానల్లో క్వశ్చన్స్ దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.